The next problem, 20th problem. If tan theta into tan 120 minus theta into tan 120 plus theta is equal to 1 by root 3, then theta is equal to. So, the given condition. సో దీనికి సంబంధించిన షార్ట్ కట్ ఫార్ములా మనం చూసినట్లయితే ఈ ఎల్హెచ్ఎస్ మొత్తం కూడా tan theta ఇంటూ tan 120 మైనస్ theta ఇంటూ tan 120 ప్లస్ theta ఈ ఎంటైర్ వాల్యూ అనేది tan 3 theta తోటి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా. సో ఎంటైర్ ఎల్హెచ్ఎస్ మొత్తం కూడా tan 3 theta ఈక్వల్. సో దీని వాల్యూ వాళ్ళు 1/√3 అని ఇచ్చారు. ఓకే, సో ప్రిన్సిపల్ సొల్యూషన్. సో ఈ tan 3 theta ఈజ్ ఈక్వల్ 1/√3. ట్యాన్కి 1/√3 ఎప్పుడు వస్తుంది దాన్ని మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫాగా డిఫైన్ చేసుకుంటాం. సో ఇది 30 degreesకి వస్తుందంటే π/6. దెర్ఫోర్ జనరల్ సొల్యూషన్ tan theta ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటే theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. దిస్ ఈజ్ అ జనరల్ సొల్యూషన్ ఫర్ tan theta ఈజ్ ఈక్వల్ టు k. ఇక్కడ theta ప్లేస్లో 3 theta ఉంది. సో theta ప్లేస్లో ఏముంటే అది తీసుకుంటాం. 3 theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా మీన్స్ π/6. దెర్ఫోర్ ఫైనల్లీ theta ఈజ్ ఈక్వల్ టు 3 రైట్ సైడ్ వస్తే ఇట్ గోస్ టు డినామినేటర్. ఓకే, ఇక్కడ nπ/3 ఆల్రెడీ డినామినేటర్ నెంబర్ ఉంటే దాంతో మల్టిప్లై అవుతుంది. అది π/3 6 18 కామా n బిలాంగ్స్ టు z ఇంటీజర్ సెట్. ఓకే, therefore by observing option A is the right answer.